సార్ టెంపుల్ సిటీలో ఒక విషాద ఘటన, 6 మృతి చెందడం, సుమారు 40 మందికి పైగా గాయాలైన నేపథ్యం. సో ఇందులో ఎవరిది తప్పు, ఎవరు నిర్లక్ష్యం అనే అంశం పక్కన పెడితే ఈ రకంగా ప్రాణాలు కోల్పోతుండడం తరచూ జరుగుతున్న అంశాలు చాలా ప్రాంతాల్లోనే. అసలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరి తప్పులు భక్తులకు కానీ లేకపోతే వేరే వాళ్ళకి కానీ శాపాలుగా పాపాలుగా మారుతున్నాయి? తప్పులు ఒప్పులు పక్కన పెడితే ముప్పు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది తరచూ జరుగుతుంటాయి అంటున్నారు కానీ ఓకే, అనేక చోట్ల జరిగాయి కానీ తిరుమల తిరుపతిలో ఈ స్థానంలో ఎప్పుడు జరగలేదు. జరిగిన తిరుపతి అయినప్పటికీ కూడా వైకుంఠ ఏకాదశి అప్పుడు అందరు రావటము, దానికోసం ఏర్పాట్లు ఇది ఎప్పుడు జరిగేదే. నాకు సన్నిహితులైన వాళ్ళు కూడా ఏదో ఒక రోజు వెళ్ళి కనపడాలి అనుకోవటము, ముందు రోజు కాకపోతే రెండో రోజైనా అవకాశం కోసం ప్రయత్నించడం ఇదంతా తెలిసిందే. దీన్ని ఇంకా ఎక్కువ మంది పాల్గొని కొంచెం తగ్గించడం కోసం ఒక 10 రోజులకు ఏదో పెంచి ఇట్లాంటివి చేస్తే దాన్ని నిర్వహించడంలో ఖచ్చితమైన వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇది ఒక టీటీడీ యొక్క పాలనా దక్షతకు, నిర్వహణ సామర్థ్యానికి ఒక సవాల్ లాంటిది. వాళ్ళు ఘోరంగా విఫలమయ్యారు. ఆ వైఫల్యం కూడా మామూలు సందర్భాల్లో అయితే ఏదో లోపాలు, ల్యాప్సెస్ ఉంటాయనుకోవచ్చు. అసలు లడ్డూ దగ్గర నుంచి చైర్మన్గా నాయుడు నియామకం వరకు తిరుపతి మీద మొత్తం పొలిటికల్ ఫోకస్, నేషనల్ ఫోకస్ అంతా ఉన్నటువంటి సమయంలో ఇంత అలసత్వం అనండి, అలక్ష్యం అనండి ఎలా సంభవించింది అనేది ఒక పెద్ద ప్రశ్న. దీన్ని ఆ తీవ్రతతో తీసుకుంటున్నారా లేదా పోయిన ప్రాణాలు తీసుకురాలేమో, అనుకోకుండా జరిగితే ఎన్నెన్నో చెప్పొచ్చు. ఇక అనుకోకుండా జరగడం కాదు కదా. అనుకోకుండా జరగడం అంటే దానికి ఒక ప్రమాదం జరిగితేనో, అనుకోకుండా ఒక ప్రకృతి వైపరీత్యం వస్తేనో, లేకపోతే ఒక్కసారిగా ఏదైనా ఇట్లాంటివి జరుగుతాయి. ఇవి అనుకోని కాదు. భక్తులు చాలా ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి ఆయన ఒక్క క్షణమైనా చూడాలి అనే కోణంలో తెలిసి వాళ్ళని అక్కడ పెట్టింది వీళ్ళే. ఓ 9 కేంద్రాల్లో 94 కౌంటర్లు ఏర్పాటు చేసి పెట్టి మళ్ళీ వీళ్ళందరినీ ఆ బైరాగి పట్ట అక్కడి దగ్గర పెట్టి పట్టాడ. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది నిజంగా ఆలోచించాలి. ఇప్పటి వరకు కూడా నేను చూస్తున్నాను, బాధ 6 చనిపోవడం, అందులో 5 మహిళలు పైగా. అంటే ఎప్పుడు ఇటువంటి అప్పుడు మహిళలే ముందు బలైపోతూ ఉంటారు, గురవుతూ ఉంటారు. కారణాలు తొక్కిసలాట్లో తోసేయటం ఇట్లాంటివి కూడా. నా దగ్గర వాస్తవంగా పెద్దగా రాని ఒక ఇది ఉంది. దీంట్లో అనేక రకాల మాటలు వినిపిస్తున్నాయి కానీ దీన్ని చూస్తే చాలా స్పష్టంగా పోలీసులు ఎంతమంది ఉన్నారు, భక్తులు ఎలా ఉన్నారు మనం ఒక్కసారి చూడవచ్చు. చనిపోయింది అని కూడా అక్కడ అరుస్తున్న పరిస్థితి. తిరుపతి లాంటి చోట ఇద్దరు పోలీసులు కనిపిస్తున్నారు. పోలీసుల వైఫల్యం అంటే పోలీసులు ఎంతమంది నియమించారనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి ఇది పూర్తిగా మానవ తప్పిదం అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఇంట్లో. అధికార వ్యవస్థ ఇప్పుడు అధికారులు పొద్దునుంచి ఏదో 2 దొరికారు, ఒక డిఎస్పీ, ఇంకొక డ్రైవరు, వీళ్ళ నిర్లక్ష్యం అని. సో ఇంత తొందరగా ఎవరినో బకరాలను చేయడం కంటే కూడా నిజంగా చిత్తశుద్ధితో, భక్తితో ఆలోచించడం చాలా మంచిది. మాట్లాడితే భక్తి ప్రపత్తులు ఇవన్నీ అనేవాళ్ళు భక్తుల ప్రాణాలకు ఎందుకు మాత్రం భద్రత కల్పించలేకపోయాం మనము. అనుకోకుండా జరగలేదండి, ఇది చాలా కీలకమైనది. ఈరోజు మధ్యాహ్నం టికెట్లు ఇస్తారనుకుంటే నిన్న మధ్యాహ్నానికి అక్కడ చాలా ఎక్కువ మంది చేరారు. తిరుపతి అంతా అదే హోరు నిన్నంతా. కానీ పోలీసులందరూ తిరుమల కొండ మీద ఉన్నారు ఎక్కువ మంది. ఇక్కడ ఒక 5 6 లేకపోతే 10 మందో, చిన్న సంఖ్యలో అటు ఇటు తేడా ఉండొచ్చు, లేరు. ఇంకో మాట కూడా చెప్పాలి, చైర్మన్ గారు చెప్పారు కదా, విజిలెన్స్ కోసం కూడా దాదాపు కొన్ని 100 మందిని పెట్టామన్నారు. ఇప్పుడు కొంతమంది అవి ఆరోపణలు చేస్తున్నారు. విజిలెన్స్ వాళ్ళు చేయాల్సిందేంటి, ఎవరైనా అవాంఛనీయమైనవి జరుగుతాయనేది ఒకటి. రెండవది ఇలాంటి ప్రమాదాలకు ఉన్న అవకాశం ఏంటి, నిఘా వేయటమే అందుకు కదా. సో నిఘా వైఫల్యము, నిర్వహణ వైఫల్యము రెండు కూడా కలిసి ఈ పరిస్థితికి దారితీసే అనేది చాలా చాలా స్పష్టంగా బాధాకరం. అది నేను అంటుంది, ఈ మధ్య 2-3 ఇట్లాంటి ఘటనలు జరిగి ఒక రాజకీయంగా విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్న పరిస్థితుల్లో ఇంత దృష్టి కేంద్రీకరించబడినటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ఇంత దారుణం జరగటం అనేది నిజంగా చాలా బాధాకరమే కాదు, చాలా ఆందోళనకరం కూడా. దీని మీద పూర్తి దర్యాప్తు జరపాల్సి ఉంటుంది. ఆ దర్యాప్తు ఎవరు జరుపుతారనేది కూడా మళ్ళీ ప్రశ్న. స్వతంత్ర సంస్థ జరిపితే తప్ప దీనికి న్యాయం జరగదు.
ఎందుకంటే ప్రభుత్వ వర్గాలు ఇప్పుడు గత ప్రభుత్వము హయాంలో లడ్డు సమస్య మొత్తం లడ్డు మీద చేసిన ఎంత చర్చ చేసామంటే అది ఆఖరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. దాని నుంచి ఏం నేర్చుకున్నాం మనం? ప్రక్షాళన చేయాలి, టీటీడీ వ్యవస్థను మేము ప్రక్షాళన సమూలంగా చేస్తామన్నారు. ప్రక్షాళన చేస్తే పటిష్టమై ఉండాలా, బలహీనమై ఉండాలా? ఇలాంటి అంశం ఇప్పుడు ఉదాహరణకు ఊరికే మాట వరుసకు ఇప్పుడు వేరే ప్రభుత్వం ఉంది అనుకుందాం, అన్య మతాల లాంటి ఆరోపణలకు కూడా ఆస్కారం ఉండే పరిస్థితి ఉంది అనుకున్నాం. ఎంత భయానకంగా ఉండేది. ఇప్పుడు మాట్లాడితే అన్యమత ఉద్యోగులు వాళ్ళ ఇప్పుడు ఎవరు అన్యమతం? ఇక్కడ మతాల ప్రసక్తే లేదే. ఎందుకు జరిగింది ఇంత ఘోరం? ఏమి క్లూలెస్ అంటారు చూడండి. సో వెంటనే మళ్ళీ వాళ్ళు రాజీనామా, వీళ్ళు రాజీనామా, లేకపోతే ఇట్లాంటివి బయలుదేరారు. ఇంకా ఒక చోట అయితే ఏదో దైవ సంకల్పం అన్న వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారు. ఇంకా మనం ఏమి దైవ సంకల్పం, దేవుడు అయితే ఇటువంటి సంకల్పాలు పెట్టుకుంటాడంటే ఇంకా అది మళ్ళీ ఆధ్యాత్మిక చర్చ అవుతుంది. కానీ సమస్య ఏంటంటే మానవ తప్పిదాలు ఎవరి మీద నెట్టడం కానీ మనుషులు అక్కడ నిర్వహణ లోపాలు అది చెల్లుబాటు అయ్యే విషయం కాదు. ఆ సీరియస్నెస్ కనిపించట్లేదు. నాకు బాధ ఏంటంటే రెండో దశలో మామూలు వైఫల్యం అనుకోకుండా జరిగింది ఈ పద్ధతిలో మాట్లాడుతున్నారు తప్ప ఇంత ఫోకస్డ్ ఉండకపోతే రాజకీయంగా టీటీడీ ఇంత చర్చా కేంద్రం అయి ఉండకపోతే ఇంత మాట్లాడే పరిస్థితి జరిగిందనుకో. కానీ కాదే. ప్రక్షాళన, పునర్వ్యవస్థీకరణ, సుప్రీంకోర్టులు, రాజ్యాంగం, పార్లమెంట్లు ఇంత జరిగిన తర్వాత పెద్ద మేము పూర్తిగా పవిత్రతను పునరుద్ధరిస్తామని పవన్ కళ్యాణ్ లాంటి ఉప ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి యాత్ర జరిపి సనాతన ధర్మ ప్రతిజ్ఞలు కూడా చేసిన తర్వాత ఇంకా సనాతన ధర్మమో ఏదో ఒకటి భక్తి ప్రపత్తిలో కాపాడాలి కదా. భక్తులను కాపాడితే కదా భక్తి ఉండేది. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంతవరకు మీకు ఎక్కడైనా కనపడిందా ఒక వివరణ? అవును, ఒక సాధికారకమైన సంపూర్ణం అంటే అన్ని వివరాలు తెలియకపోవచ్చు. జరిగి కూడా చాలా సమయం అయింది ఇప్పటికీ. ఈ రోజుల్లో ఈయన ఉన్న పరిస్థితుల్లో నిజానికి చికిత్స తర్వాత అంబులెన్స్లో కూడా వైఫల్యం ఉంది అనే మాట కూడా ఇప్పుడు వినిపిస్తుంది. ఒక ఆసుపత్రి ఆ రియా స్విమ్స్ వాటి మధ్యలో వాళ్ళు తిరిగినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ మన మీడియా కనుక చూస్తే ఈరోజు మీడియాలో నాకు 3 ధోరణులు కనిపిస్తున్నాయి. ఒకటేమో చాలా అసలు ఏ విషయమో వస్తే చాలా అగ్గిపిడుగులై చెప్పిన వాళ్ళేమో చాలా పరిమితంగా పెడుతున్నారు. ఇంకొకరేమో తొక్కిసలాట 6 ముత్తి అంతవరకు పెడుతున్నారు. ఇంకొకరేమో ఎంత ఘోరం అని చెప్పి వీళ్ళు పెడుతున్నారు. అంటే వాస్తవంగా పోయింది ప్రాణాలు. జరిగింది ఒక పత్రికలో, పెద్ద పత్రికలో అసలు వైఫల్యము లేకపోతే అధికారులన్న మాటే లేదు. ఏదో యథాలాపంగా యాదృచ్ఛికంగా జరుగుతాయండి ఇటువంటి ఘటనలు. కాబట్టి 100కి 100 పాళ్ళు ఇది వైఫల్యం, తప్పిదం, పొరపాటు. చంద్రబాబు నాయుడు కూడా అసహనం వ్యక్తం చేశారు అని చైర్మన్ దానికే చెప్తున్నారు. అసహనం వ్యక్తం చేశారు. అధికారుల మీద ఎవరు ఒకరి మీద ఇద్దరి మీద చర్యలు తీసుకుంటే కుదరదండి. సమూలమైన ప్రక్షాళన జరిగితే తప్ప. రెండవది డైవర్ట్ అయిపోయింది ఇష్యూ. ఇక్కడ భక్తి ప్రపత్తులు, భక్తి భద్రత ఇవి రెండు అక్కడ ముఖ్యమండి. భక్తి భద్రత శుభ్రత వీటి నుంచి పూర్తిగా రాజకీయమయమైపోయింది, పొలిటికలైజ్ అయిపోయింది. ఈ పొలిటికలైజ్ అయిపోయి ఇప్పుడు అందుకే పొద్దున్నీ చూస్తే మనకు టీడీపీ వైసీపీ నాయకులు అటు ఇటు మాట్లాడేవో మనకు కనిపిస్తాయి. ఇక్కడ టీడీపీ ఎందుకు, వైసీపీ ఎందుకు సార్? 7 గంటల వాడికి నమస్కారం పెట్టుకుందామని పోయిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. మీరు ఆ ఫోకస్ ఎక్కడ ఉండాలి సార్? నిన్నటి నుంచి ఒక వర్గం ఇదేదో కుట్ర కోణం అని చెప్పి అదొకటి రైస్ సార్. అదే నేను నిన్న సాయంత్రం చేసినప్పుడే చెప్పాను మీకు. ఇవన్నీ ఒక సినేరియోలు మనకు బాగా అలవాటు అయిపోయినాయి. కుట్ర కోణం అయితే కూడా నిఘానే కదా పట్టుకోవాల్సింది. కుట్ర జరిగిందని మీరు చేసే ఆరోపణ నిజమైతే కుట్రను ఛేదించడంలో విఫలమయ్యారా? లడ్డు అప్పటి నుంచి కుట్ర అని చెప్తున్నారు కదా. మరి కుట్ర అనేవాళ్ళు దానికి ఎవరో 20 మందో 10 మందో అన్యమతస్తులు చేస్తారా? ఇంత పెద్దది చేశారని మీరు చెప్పగలరా? అప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం 6 నెలల తర్వాత గత ప్రభుత్వమే బాధ్యత అన్నది ఎటువంటిదో నేను అంతా ప్రక్షాళన చేస్తాను, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు, పూర్తి విషయాల మీద నాకు పట్టుంది అని చెప్పిన వాళ్ళు ఇదేం పెద్ద కాపలా పెట్టడము, తొక్కిసలాట జరగకుండా చూడడం. ఇప్పుడు ఏమంటున్నారు? గేటు చాలా తొందరగా తెరిచారు. ఇది అందరినీ ముందేమో అందరినీ ఒక చోటికి చేర్చారు. 94 కౌంటర్లకు చేసిన వాడు ఒక చోటు ఉన్నారు అనుకుందాం. వాడిని ఒక్కసారిగా గేట్ తెరిచారని ఎవరి నిర్ణయం తీసుకుంటారు? అంటే ఇంతమంది యొక్క భద్రతతో ముడిపడిన విషయాన్ని ఎవరో ఒకరు తేలిగ్గా తీసుకుంటారా? ఎక్కడ మీ ప్లానింగ్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో నేను చేస్తానన్న వాళ్ళు
ఇది ఏ కాదు, ఆర్డినరీ ఇంటెలిజెన్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఆర్డినరీ ఇంటెలిజెన్స్ వాడితే కూడా ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు కీలకమైన అంశం ఏంటి, దర్శనాల దగ్గర లేదా దాంట్లో వైకుంఠం కాంప్లెక్స్లో తొక్కిసలాటలు ఆపడం అనేది కదా అసలు తొక్కిసలాట నిరీక్షణ ఆపాలన్నది. ఇది నిజానికి దానికి ఒక గుణపాఠం లాంటిది. మన శ్రద్ధ చాలట్లేదు, మన ఏర్పాట్లు చాలటం లేదు, అన్నింటినీ మించి మన నియామకాలు మొహరింపులు సిబ్బందిని పెట్టడం. అరే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి తన భక్తుల భద్రత కల్పించేపాటి సిబ్బంది కొరవడ్డారా? అంటే మీరు అక్కడ వాళ్ళను డిప్లాయ్ చేసిన వాళ్ళను ఉపయోగించుకోవడంలో పూర్తిగా వైఫల్యం అని దీంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. మనకు పోలీసులు ఉన్నదే 2-3 ఉన్నారు, ఎంత వాళ్ళు అటు ఇటు ఏదో తిరగడమో అంతవరకే కనిపిస్తుంది. పొద్దునుంచి ఇంకో మాట కూడా చెప్తున్నా, పోలీసులు ఉన్నారు, ఉదయం పోలీసులు ఎక్కడో గంజాయి దొరికిందని దాని మీద ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఫోకస్ ఎక్కడ, ఇదిగో ఈ కుట్ర కోణాలు పట్టుకోవడం తర్వాత సంగతి. లోపలి కుట్రలేమో బయట భద్రత వదిలేసి లోపల కుట్రల గురించి లేకపోతే మతాల మధ్య వివాదాల గురించి ఆలోచించడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందండి? చాలా ఘోరమైన విషయం అండి ఇది. నిజంగా ఈ రాజకీయాలు, పార్టీలు, చంద్రబాబులు, జగన్లు, పవన్లు వీళ్ళెవ్వరూ లేకముందు నుంచి తిరుపతి ఉంది, తర్వాత కూడా ఉంటుంది. ఈ అంశాలు కూడా పట్టించుకోకుండా కేవలం ఒకసారి చూసి తరిద్దామని వెళ్ళేవాళ్ళు 100-99 మంది. వాళ్ళకి ఏమి విషయాలతో సంబంధం ఉంది? వాళ్ళని అమాయకులని కాదు, వాళ్ళు కేవలం వాళ్ళకు భక్తి ప్రపత్తులే. కాబట్టి మీరు ఇప్పుడు ఏమంటారు, మళ్ళీ టోకన్లు ఇస్తే ఇది తప్పు. టోకన్లకు తప్పు అయితే మరి ప్రక్షాళనప్పుడు మీరు మార్చి ఉండొచ్చు. రెండు తప్పైనా ఏదో ఒక పద్ధతి అయితే ప్రత్యామ్నాయం పెట్టాలి కదా. ఏం ఆలోచన జరిగినట్టు కనపడదు, అంటే ప్లానింగ్ లేదు. ఖచ్చితంగా చెప్పాలంటే దీనికి ఒక ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు లేవు. అవసరమైనంత మంది పోలీసులు లేరు. ఉన్న వాళ్ళలో ఒకరికి శిక్ష వేయడమో లేదా వాళ్ళ బకరాన్ చేయడమో కాదు, ఎంతసేపు కింద ఉన్న వాళ్ళ మీద చూడటమే తప్పితే పైనుండి సారథ్యం వహించే వాళ్ళ సంగతి ఏంటి, ఆదేశాలు ఇచ్చే వాళ్ళ సంగతి ఏంటి? సో ఇప్పుడు గత చైర్మన్లు ఇద్దరు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు మాట్లాడారు. సరే కరుణాకర్ రెడ్డి కొద్ది రోజులను, వైవి సుబ్బారెడ్డి తగినంత కాలం ఉన్నాడు. అప్పుడు కూడా చాలా విమర్శలు ఉన్నాయి, కానీ ఇటువంటి ఘటన ఒక్కసారి కూడా జరగలేదు. అది మటుకు నిజం. తిరుపతిలో సీనియర్స్ వాళ్ళు, రెండవది కొండతో ఈ వ్యవహారాలతో సంబంధం ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది విపరీతమైన ఘటన, ఎప్పుడు జరగలేదు, ఊహించలేదు. ఊహించడం అంటే అటువంటి జరుగుతుందని కొంతమంది ఏమంటారంటే అనుకోకుండా జరిగితే, అనుకోకుండా ఏం జరగదండి. కుర్చీలో నేను సరిగ్గా వేసుకోకపోతే నేను పడిపోతాను. అది అక్కడ బైరాగి పట్టెడ దగ్గర ఆ తొక్కిసలాట పెరుగుతుంది, పరిస్థితి అదుపు తప్పుతూ ఉంది అనేది కనిపిస్తూనే ఉంది అక్కడ. సో తొక్కిసలాట, క్రౌడ్ మేనేజ్మెంటు ఒక విషయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మన ప్రభుత్వాలు, పోలీసులు తరచూ క్రౌడ్ మేనేజ్మెంట్లో విఫలమవుతూ ఉన్నారు. కానీ అదే సమయంలో క్రౌడ్ క్రేజీగా క్రౌడ్ను చేర్చడానికి మటుకు చాలా చూపిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకు ఇంత సమయం ఇస్తాము, మీరు ఫలానా సమయానికి రండి అని దశల వారీగా ఇస్తే జనం ఒక విధంగా వస్తారు. ఇంతమంది వచ్చారు అని చూపించడం ఒక పెద్ద ఇదిగా మారిపోయింది. అది కూడా ఒక కీలకమైన అంశం. కాబట్టి దీన్ని ఒక పెద్ద గుణపాఠమే కాదు, విషాద పాఠం ఇది. ఓకే, విషాద పాఠం. ఒక పవిత్రత ఉండాల్సిన చోట ఒక విషాదకరమైన సన్నివేశం తీసుకొని వచ్చి, అంతకంటే విషాదం ఏమంటే దాంట్లో నుంచి రాజకీయాలు పిండుకోవాలని చూడటం. మీరు అన్నట్టుగా ఇంకా ఒకవైపు భద్రత, దర్యాప్తు జరపాలి, నిజాలు తేల్చాలని చెప్తుంటే అప్పుడే కుట్ర కోణాలు, సుపారీ టీములు ఇవన్నీ ఎలా మాట్లాడుతున్నారండి? అంటే రాజకీయంగా డైవర్ట్ చేయటమే కదా. డైవర్ట్ చేస్తే ఎవరికి ఉపయోగం? ఇప్పుడు నిజంగా అంతా ఆ కుట్రలు, సుపారీలు అప్పుడే చెప్పగలిగితే వాటిని ముందే కనిపెట్టినట్లు లెక్క. అప్పుడు వాటిని ఆపడం కూడా సాధ్యమే. ఎందుకు ఆపలేదనే ప్రశ్న కూడా వస్తుంది. అలాగే ఇంకా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, ఇంకొకరు చేయాలి, పద్ధతులు ఇవి కూడా రాజకీయమైన డిమాండ్లు. కానీ అంతకంటే కీలకమైనది నేను చెప్తుంది, వైసీపీ టీడీపీ రాజకీయాల మధ్య తిరుపతి కొండ పాలనా నిర్వహణ ఘోరంగా దిగజారింది, దెబ్బతినిపోయింది. టీటీడీ యొక్క సమర్థత, టీటీడీలో ఎవరు ఏం చర్యలు తీసుకోవాలి, ఏ నిర్ణయాల, అధికార యంత్రాంగం కూడా ఒక అయోమయ అవస్థలో చిక్కుకుపోయింది. అధికార యంత్రాంగం, అధికారులు ఎలా ఉంటే ఉద్యోగులు ఏం చేస్తారు? ఇప్పుడు శ్యామలరావు ఆయన ఈవో,
చైర్మన్ అన్న ఒకటి రెండు మాట్లాడుతున్నారేమో కానీ ఆయన అయితే ఏమీ మాట్లాడలేదు. చాలా మామూలుగా ఇది ఇలా జరిగిందండి, ఇలా చేస్తున్నాము, 40 మంది ఇలా దీంట్లో ఉన్నారు అని. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు అసహనం, ఎంతో కొంత అసహనం తన మీద కూడా తను వ్యక్తం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిత్తూరు జిల్లా నాది, ఆయన జిల్లానే కదా అందరికీ తెలిసింది. ప్రత్యేకమైన ఇదంతా ఉందంటే పవన్ను భక్తి రీత్యా, చంద్రబాబును స్థానికత రీత్యా చూస్తే తిరుపతిలో ఏం జరుగుతుంది, జరగాలి, వాళ్ళు మరింత శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. ఇదేదో కేవలం నియామకాలకు సంబంధించిన అంశంలాగా, లేకపోతే కేవలం జగన్ సెంట్రిక్ వ్యూహం వల్ల ఏం లాభం లేదు. తిరుపతిలో విశ్వాసం కూడా ఇప్పుడు పొద్దున్నుంచి ఏంటంటే దర్శనాలు రద్దు అవుతాయంటున్నారు, దర్శనాలు రద్దు కావు, ఉంటాయని చెప్పడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంత జరిగిన తర్వాత అట్లాంటివి కొన్ని రావచ్చు, కానీ మళ్ళీ ఆ కన్ఫ్యూజన్ ఎవరు క్రియేట్ చేశారు? అవును, మీకు బాగా తెలుసు కదా, మీరు చెప్పండి. మీ దీంతో ఇది వినలేకపోతున్నాం, ఏది నిజమో నమ్మలేకపోతున్నాం, అలా ఉంటున్నది. అనుకోండి, జరుగుతున్న దాన్ని బట్టి వచ్చే ప్రశ్నలు సందేహాలు ఉంటాయి కదా ఖచ్చితంగా. లేదండి, దర్శనాలకి అయితే ఆటంకాలు కలిగించి ఆ సాహసాలు అయితే చేయరు. ఎందుకంటే ముందు నుంచి ఇదంతా కూడా స్లాట్లు బుక్ అయిపోయి ఉంటాయి కదా, అప్పటికప్పుడు చేసేవి ఏం లేదు. జనరల్గా కొండ మీదకి వెళ్ళిన వాళ్ళు అయితే డైలీ వాళ్ళు వెళ్తారు తప్పించి దాన్ని క్యాన్సిల్ చేసి అది చేయలేదని చైర్మన్ కూడా చెప్తున్నారు. కానీ దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు పోయిన ప్రాణాలు భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండటం అనేది ఇది కీలకం కదా. దీని మీద చాలా స్వతంత్రమైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందా లేదా అనేది మొదటి ప్రశ్న. అటువంటి చర్యలు అయితే ఇంతవరకు ఏమీ సూచనగా, మరి చంద్రబాబు వెళ్ళి చూసిన తర్వాత ఏమన్నా చెప్తారేమో మనకు తెలియదు. ఇప్పుడు 25 లక్షలు 25 లక్షల సహాయం అని ఏదో అంటున్నారు, కాదు 1 కోటి రూపాయలని వీళ్ళు అంటున్నారు. ఇలాంటప్పుడు ఉదారంగా ఇవ్వటమే చాలా మంచిది. కానీ నా కీలకమైన ప్రశ్న మటుకు అట్లాగే ఉంది. లడ్డు సమయంలో అంత ఆదుర్ద, అంత హడావుడి, అంత వివాదం చేసినటువంటి వాళ్ళు, సనాతన ప్రకటనలు చేసిన వాళ్ళు సాధారణ భద్రతను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? రాజకీయ వివాదాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత సాధారణంగా ఉద్యోగులు, తర్వాత సిబ్బంది, తర్వాత భక్తులు, సందర్శకుల యొక్క భద్రతకి ఇవ్వడం లేదు. ప్రమాణాలు దిగజారిపోతున్నాయి. అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకు. సో ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా సార్, బిఎన్ఎస్ 194 సెక్షన్ కింద కేసు నమోదు, దాని మీద కూడా వైసీపీ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అదేంటి ఆ సెక్షన్ అన్నది ఎలా పెడతారని? అంటే 2 కేసులు పెట్టారంటున్నారు ఇక్కడ. తొక్కిసలాట నేను కూడా దాన్ని మరికొంచెం రెఫర్ చేసి చెప్తాను మీకు. వైసీపీ టీడీపీ ప్రాబ్లం కంటే జనరల్ ఫెయిల్యూర్ ఇక్కడ. ముందు దాన్ని చక్కదిద్దాలండి మొదటి విషయం. అవును, అది దిద్దకుండా చూడండి, బిఎన్ఎస్ 124 చాలా క్లియర్గా, when 2 or more persons by fighting in a public place disturb the public peace, they are said to commit an affair. బిఎన్ఎస్ 194 అది. ఇద్దరు తగాదా పడి అక్కడ దేనికో దారి తీయటం. హూఎవర్ కమిట్స్ అన్ అఫైర్ షెల్ బి పనిష్డ్. అంటే ఏదో ఇద్దరి యొక్క తగాదా వల్ల ఇది వచ్చిందని, అంటే ఇంకా ఏమి తేలలేదు దర్యాప్తు అనుకుంటూనే దానికి ఒక కలర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం మటుకు తీవ్ర స్థాయిలో జరుగుతుంది. తొందరపాటుగా రాజకీయ కోణంలో కుట్ర పూరితంగా చేస్తే మటుకు చాలా తప్పు అవుతుంది. ఇది అక్కడ కుట్ర జరిగిందా లేదో మనకు తెలియదు, కానీ ఈ సమస్యను ఒక రాజకీయంగా ఒక దిశలోకి మరల్చే ప్రయత్నం చేస్తే మటుకు ఉపయోగం లేదు. సామాన్యమైన భక్తులు అయితే అది కోరుకోరు. భక్తులు నిజమైన పరిష్కారం, నిజమైన భద్రత, నిజమైనటువంటి రక్షణ కోరుకుంటారు. అండ్ ఐ రిపీట్ మై క్వశ్చన్, లడ్డు మీద అంత గొడవ చేసిన తర్వాత అక్కడ కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత ఎందుకు చక్కదిద్దలేదు? భానుప్రసాద్ లాంటి వాళ్ళు అక్కడే ఉంటారు, జనసేన కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు అలాగే ఉంటారు. ఈ భక్తులందరూ కూడా అక్కడ లేరే? ఎవరు అక్కడ లేరే? ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఒక మాట అంటే, నేనేం వైవి సుబ్బారెడ్డి నేను సమర్థించట్లేదు, ఆయన రాజకీయాలు కూడా నాకు తెలుసు. కానీ నేను స్వయంగా వెళ్ళి చూసేవాడిని. అక్కడికి ఎవరన్నా చూసారా వీళ్ళలో ఒకరన్నా? ఇంకా భక్తి ఏమి, సనాతనం ఇవన్నీ అనుకుంటూ ఆల్రెడీ నేను వెళ్ళాను, చూసాను. నేను ఎక్కడ ఆయన చూసింది వేరు, పరామర్శ కాదు నేను చెప్తుంది. అక్కడ అంటే చూసినప్పుడు ఏం సందేహం కలగలేదా? చూసానని ఆయన బయట ఓకే, బిఆర్ నాయుడు గారు చూసుంటే ఆయన ఓకే అందాం మనం. కానీ ఇంతమంది సనాతన సైన్యము, శంఖారావాలు చేసేవాళ్ళు అక్కడ ఎందుకు స్వచ్ఛంద సేవకుల్లాగా వాళ్ళని ఆదుకోలేదని నా ప్రశ్న. బాబు తొక్కిసలాడుకోకండి అయ్యా, మీకు ప్రాణాలది ముప్పు అని ఎవరో ఎందుకు చెప్పలేదని నా ప్రశ్న. వేయమంటారా? అది సమంజసం అంటారా కాదంటారా?
అవును. సమంజసమా కాదా? ఇప్పుడు పార్టీల సభలు జరుగుతాయి, లేకపోతే ఇవి స్వచ్ఛంద సేవకులు, అసలు వాలంటీరు స్వయం సేవక్ అంటేనే అర్థం కదా. ఈ స్వయం సేవకులు అక్కడ ఎందుకు సేవ చేయడం లేదు అని నా ప్రశ్న. సనాతన ధర్మం ఏమైందని, సనాతన సైనికులు వీళ్ళని రక్షణ కోసం ఎందుకు రాలేదు అని నా ప్రశ్న. కాబట్టి భక్తి అనేది, మతం అనేదాన్ని రాజకీయంగా దారిలోకి మరల్చడం కంటే ప్రజలను కాపాడడానికి ఏం చేసినా ఏం చెప్పినా అంతిమంగా ప్రజల శ్రేయస్సు అనేది కొలబద్దగా ఉండాలి. అక్కడ కనపడనిది, అవసరానికి అక్కరకు రాని ఇది పెద్ద ఉపయోగం ఏముంది? నిజంగా చాలా మీరైనా చెప్పాలి, ఎందుకంటే మీరు కూడా చాలా ఆర్డెంట్ డివోటీ సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి నా ప్రశ్నలకు వీళ్ళలో ఒక 10 మందిని అక్కడ ఉండాలి కదా. అంటే ఇదంతా ఒక అడ్మినిస్ట్రేటివ్ రొటీన్ లాగా మార్చేశారు. చాలా చాలా ఏదో జరిగిపోతుంటుంది అని ఎంతసేపటికి. ఇప్పుడు కూడా మీరు చూడండి, అధికారుల మీద చర్య తీసుకుంటాం, ఉద్యోగుల మీద తీసుకుంటాం. మీ భక్తి విశ్వాసాలు, సైన్యం, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి రాగానే కొన్ని వేల మంది వాలంటీర్లను నేను రిక్రూట్ చేశాను, ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తాను, ఇవన్నీ ఏమయ్యారు వాళ్ళందరూ? ఏవి తల్లి నిరుడు కురిచిన హిమ సమూహంలోని ఈ సనాతన సమూహములు ఎక్కడికి పోయాయి? ఎందుకు వాళ్ళలో ఏ ఒక్కరు కూడా అక్కడ చూసినా కానీ మీరు బయటికి వెళ్ళే వాళ్ళు చూడండి, వాళ్ళు ఎవరో ఏం చేస్తున్నారు. కాబట్టి నిజంగా దీనికి ఏం జవాబు లేదు. నేను దీని ఆధారంగా ఏదో రాజకీయంగా ఎవరి మీద ఆరోపణలు చేయడం కూడా నా ఉద్దేశం కాదు. మీ రాజకీయ తగాదాల మధ్య దీన్ని వీళ్ళతో మార్చారనేది నా ఆరోపణ, మై ఛార్జ్. లేకపోతే అంతకుముందు ప్రశాంతంగా వెళ్ళి ఘంటసాల పాటలు ఏవో పాడుకొని వాడికి వచ్చింది మా శ్లోకాలు చెప్పుకొని జనం వచ్చేసేవాళ్ళు. కానీ దాన్ని పూర్తిగా ఓవర్ పొలిటిసైజేషన్, శృతి మించిన రాజకీయం టీటీడీ యొక్క పటిష్టతను దెబ్బతీసింది. కొండ మీద శృతి మించిన రాజకీయం పాలనా నిర్వహణలో అవినీతి, అసమర్థత కూడా ఈ పరిస్థితి అభద్రతకు దారితీస్తూ ఉన్నాయి. ఒకరినొకరు అనుకోవడం తప్ప అసలు దేవుడిని పట్టించుకునే వాళ్ళు లేరు అక్కడ. దేవుడు అనేవాడు ఇప్పుడు ఏదో అంటాడే, మనిషికి అన్యాయం జరిగితే దేవుడితో మొరపెట్టుకుంటాడు, దేవుడికే అన్యాయం జరిగితే ఎవరితో మొరపెట్టుకుంటాడని ఒక డైలాగ్ ఉంటుంది. దేవుడు అనేవాడు ఉన్నాడా అని మనిషికి కలిగిన సందేహం, మనుషులు అనేవారు ఉన్నారా అని దేవునికి వచ్చిన అనుమానం అని ఆత్రేయ ఎప్పుడో పాట రాశాడు. అట్లా ఇట్స్ ఎ వెరీ వెరీ సీరియస్ సిచ్యువేషన్. ఉదయం నుంచి చూస్తే కూడా వాళ్ళ దీన్ని బట్టి అప్పుడే వచ్చి మాట్లాడుతుందంటే వైసీపీ అంట, ఏమి టీడీపీ అంట. ఎందుకండి ప్రాణాలు పోయినప్పుడు టీడీపీలు వైసీపీలు ఇవి ఎందుకండి? రాజాసింగ్ ఉన్నాడు, బీజేపీ నాయకుడు, హైదరాబాద్ ఎమ్మెల్యే. ఆయన ప్రకటన చేశాడు, దీని మీద పటిష్టంగా మీరు చేయండి, విచారణ చేయండి అన్నీ కూడా అని. ఆ మాత్రం కూడా చాలామంది మాట్లాడలేదు. ఇంకెక్కడన్నా జరిగి ఉంటే, ఇంకెప్పుడన్నా జరిగి ఉంటే ఎలా ఉండేది? ఇది నిజం కాదు. ద్వంద్వ ప్రమాణాలు కుదరదు వర్మ. ప్రజాశ్రేయస్సు విషయంలో డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు. అలాగే వైసీపీ భూమన అయినా, రోజా అయినా, ఇంకొకరైనా వెంటనే రాజీనామాలు చేయాలి ప్రభుత్వం, అవన్నీ ఏమి జరగవు. కానీ ఒక సమగ్రమైన, పైగా నిన్న మోదీ దేశంలో ఉన్నప్పుడే అదే అంటున్నారు. నేను ఇందా చూస్తున్న రాఘవులు అంటున్నారు, మోదీ కోసమేమో అక్కడ వేలాది మంది పోలీసులను పెట్టారు. సో ఉన్న వాళ్ళని కూడా కొంచెం అటు చేసి ఉంటారు. ఇలా జరుగుతుంది. కొండ మీద మోడీ దగ్గర పెట్టారు, కింద ఏమో అసలు మనుషులు ఉన్న దగ్గర లేదు. ఇది సమస్య. అది కారణం అయ్యి ఉండొచ్చండి. ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ కాబట్టి ఫోకస్ అంతా అక్కడ ఉంది. ప్రధానమంత్రిని పొగడం అది మరి విడిగా చర్చించాలి. ప్రధానమంత్రిని కీర్తించడం ఇది ఎంతగానే అంటే ఏం చూసుకోరా? ఎంత ప్రాధాన్యత అండి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ దర్శనం, ఇది చాలా కీలకం కదా. నాకు తెలిసిన మిత్రులందరూ కూడా అది అప్పుడే వాళ్ళు అదే ధ్యాసలో ఉంటారు. నువ్వు కూడా భక్తుడివే కదా, తరచూ ప్రతి నెల వెళ్తావు కదా. కాబట్టి ఇప్పుడు పరామర్శించటము, ఇప్పుడు జగన్ కూడా వెళ్తున్నారట, చంద్రబాబు వెళ్ళాడు. సార్ అంబులెన్స్ డ్రైవర్, డ్రైవర్లు ఎప్పుడు వస్తారు సార్ రంగంలోకి? మీరు చెప్పండి. ఒక ప్రమాదమో ఏదైనా జరిగిన తర్వాత తీసిపోవడానికి అంబులెన్సులు, మరి అంబులెన్స్ డ్రైవర్ దీనికి కారణమని తర్వాత ఎవరి మీద పెడతారు నేను చెప్పలేను ఇప్పుడు, అది మన పని కాదు. కానీ తగ్గించి ఎవరో ఒకరిని స్కేప్ గోడ్స్ను చేసేసి ఒకరినో ఇద్దరినో మిగిలిన వాళ్ళందరినీ మామూలు అప్పుడంతా నిర్ణయాలు తీసుకునేది మనమా? నిప్పులు కక్కేది, వీరంగం తొక్కేది మనమా? ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే, ఏదైనా విషాదం సంభవిస్తే మటుకు ఇంకెవరినో వెతుకుతామా? గొప్పను చెప్పుకునే వాళ్ళే తప్పులకు కూడా బాధ్యత తీసుకోవాలి కదా. ఆ మాట ఒక్కరన్నారా నిన్నటి నుంచి?
మేం కూడా మరింత జాగ్రత్త తీసుకొని ఉండవలసింది అని టీటీడీ చైర్మన్ గారితో సహా ఎవరన్నా ఒక్కరన్నా ఈ మాట అన్నం విన్నారా? దాన్ని పశ్చాత్తాపమనండి, పరిశీలనండి, ఏమన్నానండి. మేము కూడా మరింత జాగ్రత్తగా ఉండాల్సింది అని. మనం ఏ విధంగా అంటే నాకు పోల్చడం ఇష్టం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు, కానీ ఈ మధ్య ఒక ఇది జరిగినప్పుడు మనం పదే పదే ఏం చెప్పాం? ఒకరు చనిపోయారు, మరింత జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది. మరి అది మనకు వర్తించదా? సరే, మరో అంశానికి వస్తే కేటీఆర్ ముందు 30 ప్రశ్నలు ఉంచిన ఏసీ మీరేమి చర్చకు నా ప్రశ్నలకు ఏం కంట్రిబ్యూట్ చేయలేదు. అది అంటే బీయింగ్ ఏ డివోటీ, బీయింగ్ ఏ రెగ్యులర్ విజిటర్ ఆఫ్ తిరుపతి, మీకు కూడా ఫీలింగ్స్ ఉండాలి కదా సార్. ఇప్పుడు జరిగిన దానికి ఎవరిదెవరు బాధ్యులు? అక్కడ కుమ్ములాట అంటున్నారు, అక్కడ లేదన్నది. సార్ కుమ్ములాట ఎవరన్నారు? సార్ కుమ్ములాటకు ఆధారం ఉంది. మీరు కుమ్ములాట ఎవరు అన్నదాన్ని ఎవరన్నారు చెప్పండి. పూర్తి స్థాయిలో లేరన్నట్లుగా తెలుస్తున్నది. ప్రధాని ప్రోగ్రామ్ ఖచ్చితంగా పంపిస్తారు అన్ని జిల్లాల నుంచి కూడా. సో ఈ నేపథ్యంలో వీళ్ళు ఎటువంటి భద్రతని ఇంకా పెంచాల్సింది చేసుకోలేకపోయారు. అక్కడ పూర్తి ఫోకస్ పెట్టలేదు. కాదు, మీరు కుమ్ములాట కుట్ర అనే వాటికి అంత వెయిట్ ఇవ్వడానికి ఇంతవరకు పాలకులు కూడా ఏదో ఒకరిద్దరు చెదురుమదురుగా అంటున్నారు, కానీ చైర్మన్ కానీ ముఖ్యమంత్రి కానీ అలా ఏం అనలేదు. మరి అటువంటిప్పుడు మీడియాలో మనం సర్క్యులేషన్ చేసేటప్పుడు ఇప్పుడు అజాగ్రత్త, వైఫల్యం అనేవి మామూలుగానే మాటలు, కుట్ర లేకపోతే సుపారీ గ్యాంగ్ ఇటువంటివి తీవ్రమైన మాటలు. మరి ఇవి మాట్లాడాలి, అంత తేలిగ్గా జనంలోకి వదులుతామా? అదే నిజమైతే నేను అంటున్నట్టుగా అప్పుడు కూడా నిఘా వైఫల్యం అవుతుంది కదా, అప్పుడు కూడా విజిలెన్స్ లోపమే అవుతుంది కదా. ఇప్పుడు వీళ్ళకంటే రేపు ఇంకా భయంకరమైన శత్రువులు ఎవరన్నా దేశానికే హాని చేసేవాళ్ళు కూడా వస్తే అప్పుడు కూడా మనం పట్టుకోలేం కదా. అవును. కాబట్టి లోతైనటువంటి అంశాలు అన్ని కోణాల నుంచి చూడకుండా ఇంకొక చాలా ముఖ్యమైనది, ఈ ఆధునికత, రియల్ టైం మేనేజ్మెంట్, ఇవన్నీ రియల్ టైం మేనేజ్మెంట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థితి చూడలేదా? మాట్లాడితే మనం రియల్ టైం మేనేజ్మెంట్ అంటాం కదా, ప్రతిదీ లైవ్లో చూస్తాం కదా. మరి అక్కడ బైరాగి పట్టెడ దగ్గర ఉన్న రియల్ టైం మేనేజ్మెంట్ చేశారా చేయలేదా? ఇది ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పమనండి. సీఎం గారు వెళ్ళారు కాబట్టి మరి ఆయనే చెప్పాలి, ఏం చెప్తారో. ఎవరు సీఎం గారు ఏమి రోజు చూడరు కదా అక్కడ. దీనికి సంబంధించిందంతా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కదండి, ఏం జరిగింది ఏంటన్నది నివేదిక తెప్పించుకున్నారట ఆయన. మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెడతారు, మరి ఆయన ఏం చెప్తారో చూడాలి. అసలు ఈ నివేదికలో ఏముందన్నది, అది కరెక్ట్గా ఉందా? సార్ ఇప్పుడు నిన్నటి నుంచి ఇది కూడా జరుగుతుంది. నేను సుటిగా చెప్తున్నా, ముఖ్యమంత్రికి నివేదికలు పంపాలి, ఇదంతా బాగానే ఉంది. మామూలుగా జరిగినప్పుడు వెంటనే ప్రతిపక్షం అంతా ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రి ఎవరంటే వాళ్ళు అంటారు. నిన్నటి నుంచి బహుశా అది రాకుండా ఉండటం కోసం చంద్రబాబు గారు తీసుకున్నారు, చంద్రబాబు గారు చెప్పారు, చంద్రబాబు గారు చాలా చేశారు, చేసిన దానికి నేను గౌరవిస్తాను, అది ఆయన బాధ్యత కూడా. కానీ అదే సమయంలో దాన్ని ఓవర్ ప్రొజెక్ట్ చేయడం వల్ల కూడా నిజానికి క్షేత్రస్థాయి నివేదికలు రావాల్సిందే. ఆయన సబ్మిట్ చేశారు, అవన్నీ చేస్తారు. అందులో చంద్రబాబు లాంటి 4వసారి ముఖ్యమంత్రి చేయకుండా ఎలా ఉంటారు? కానీ సమస్య క్షేత్రస్థాయి రియల్ టైం గవర్నెన్స్ తిరుపతిలో, అందులో తిరుపతి కంటే కేంద్రం ఏముంటుంది సార్ రియల్ టైం గవర్నెన్స్కు? మీరు వైకుంఠ ఏకాదశి లేదా వైకుంఠ దర్శనం కంటే ఇంకేముంటుంది? రేపు ఏఐతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో దర్శనాలను చేస్తామంటున్న వాళ్ళు ఈ వైకుంఠ ద్వారా దర్శనం కోసం వచ్చిందని కనీసమైన మామూలు రెగ్యులర్ చెక్కింగ్ కూడా చేయలేదేంటి? ప్రశ్నలు కదా, ఇలా జరగకూడదు కదా. నిజానికి కొంత పొరపాటు జరిగింది, మేము కూడా మరింత జాగ్రత్త అని ఒక్కరు కూడా అన్నారే. అంటే క్లెయిమ్ మేము జరిగితే గొప్ప మాదని చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. ఏదైనా పొరపాటు జరిగితే ఏమవుతుంది అంతనే వెంటనే? ఇప్పటికి ఎన్ని గతంలో కూడా జరిగాయి కదా. కాబట్టి కొంచెం బాధ కలిగి నేను మాట్లాడుతున్నాను. రెండోది ఏదో పైన దాటేయడం లేదా వాళ్ళ మీద వీళ్ళ మీద, దానివల్ల ఉపయోగం లేదు. మీరు స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరపండి, ముందుకు తీసుకెళ్ళండి, భవిష్యత్ వాళ్ళకు భరోసా కల్పించండి ముందు. అంతర్జాతీయ కేంద్రం కదా అది, చాలా ఎఫెక్ట్ పడుతుంది సార్. భక్తులు వస్తారు సార్, ఇంతకంటే తీవ్రమైన భక్తికిను యాత్రికులకు అది సమస్య కాదు, బట్ బాధ్యత. అవును.